దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారలారా, ఈరోజు మొదటి సమూయేలు గ్రంథము 31వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యం చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధమును మోయువానితో చెప్పగా, అతడు భయం చేత అలాగు చేయననుకున్నాను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద పడెను. సౌలు మరణమాయనని అతని ఆయుధములను మోయువాడు తానును తన కత్తి మీద పడి అతనితో కూడా మరణమాయెను. ఇలాగున సౌలు అతని ముగ్గురు కుమారులను అతని ఆయుధములను మోయవాడును అతని వారందరూ ఒక్క దినమందే మరణమయ్యిరి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి సౌలు మహారాజు ఇజ్రాయేలు ప్రజలను ఏలినటువంటి మొట్టమొదటి మహారాజు దేవుని బిడ్డలారా. ఈ సౌలు మహారాజు దేవుడంటాడు అమాలేకీయులతో యుద్ధం చేసి అమాలేకీయులను శేషం ఏది మిగుల్చకుండా హతమార్చి రండి నేను విజయం ఇస్తానని దేవుడు మరి మొదటి సమూయేలు గ్రంథం 16 అధ్యాయంలో 15 అధ్యాయంలో చెప్తాడు దేవుని బిడ్డలారా. అయితే ఈయన ఏం చేస్తాడంటే కొన్ని శ్రేష్టమైనటువంటి వాటిని ఉంచేసుకుని మరి గొర్రెలను, పొట్టేళ్ళని వీటన్నిటిని కూడా శ్రేష్టమైన వాటిని ఉంచుకుంటాడు. మరి నా మాట సౌలు వినలేదని సమూయేలుతో దేవుడు చెప్తే అంటాడు ఈ ప్రజలు బలవంతం చేసినందున నేను మిగిల్చానంటాడు. మరి అంత మాత్రం కదా అప్పుడు సమూయేలు గద్దిస్తాడు ఏంటంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము సౌలా అని సౌలుతో ఈ యొక్క సమూయేలు మాట్లాడతాడు దేవుని బిడ్డ. అయినను మరి ఎట్లా సమూయేలు తనకు తానుగా చాలా అట్లా మరికి ఎంతో దేవుని ఆత్మ లేకుండా 30 సంవత్సరాలు మరి దేవుని ఆత్మ లేకుండా పనిచేసినాడుగా మరి సౌలు కనబడతా ఉంటాడు దేవుని బిడ్డలారా. ఉం? మరి అంత భయంకరంగా సౌలు ఏం చేస్తా ఉంటాడంటే ఇబ్బంది మరి దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి వ్యక్తిగా సౌలు ఉంటాడు. అయితే తన ముగింపు చూస్తే బహు భయంకరంగా ఉంటది దేవుని బిడ్డలారా. మరి ఒక యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ యుద్ధం చేయగా మరి పారిపోయి గిల్బోవ పర్వతం దగ్గరికి మరి సౌలు రావటం. మరి వచ్చినప్పుడు మరి ఇక యుద్ధంలో దేవుని ఆత్మ లేకుండా ఆ యుద్ధంలో విజయాన్ని పొందలేకపోతాడు దేవుని బిడ్డ. దేవుని ఆత్మ ఎప్పుడు ఇతన్ని ఎడబాస్తుంది. ఎందుకంటే ఇతడు మిస్టేక్స్ చేస్తా ఉంటాడు. ఆ మిస్టేక్స్‌ని ఒప్పుకోకుండా దేవుని దగ్గర రియలైజ్ అవ్వకుండా మరి తప్పు ఒప్పుకోకుండా తన లైఫ్‌ని దేవుని ఆత్మ లేకుండానే కంటిన్యూ చేస్తా ఉంటాడు దేవుని యొక్క బిడ్డలారా. అలా తన ఆత్మను తన యొక్క జీవితాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నప్పుడు మరి మొదటి సమూయేలు గ్రంథం 34లోకొచ్చేసరికి తన జీవితం ఎట్లా ఉంటుందంటే మరి భయంకరంగా మరి మరణానికి గురవ్వాల్సిన పరిస్థితి. ఒక్క రోజులోనే మరి తన బిడ్డల ముగ్గురిని, మరి తన సంతానాన్ని, తను మొత్తాన్ని కూడా మరి కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తది. నిజంగా ఆత్మీయ యుద్ధాలు జరిగినప్పుడు దేవుని ఆత్మ తోడుగా ఉంది గనక అమాలేకీయుల మీద సౌలు గెలిచాడు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఆత్మ లేకుండా ఆ యుద్ధం ప్రారంభమైందో తన జీవితంలో తనకు మరణం అనే ప్రమాదం పొంచి ఉంది దేవుని బిడ్డలారా. ఆ! అందుకే మీరు సహనం కలిగి దేవుని ఆత్మ పొందుకుని మరి మీరు గాయపరచబడినను అప్పుడు ఆ గాయాల ద్వారా దేవునికి మహిమొస్తదని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకేం చేశాడంటే సౌలు తన బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేశాడు. ఇంకో తరాన్ని చూడకుండా అందరూ ఒక్కసారిగా హతులయ్యేటువంటి శాపాన్ని సౌలు మరి తీసుకొచ్చాడు దేవుని బిడ్డలారా. దేవునికి అవిధేయంగా ఉండి. మరి చూసారా ఎంత ఘోరమైనటువంటి విషయం. మరి ఒక మన తరతరాలు ముందుకు వెళ్ళాలనేది దేవుని యొక్క చిత్తం. కానీ సౌలు తరం ఆగిపోయేటట్లుగా ముగ్గురు కుమారులు మరి ఆయుధాలు మోయేవారు. అందరూ కూడా ఒక్కసారిగా గిల్బో పర్వతాల మీద అభిషిక్తులు మరి దేవుని సంబంధులైనటువంటి వారు వీరు లోకంలో పడి చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉంటాం దేవుని బిడ్డలారా. మరి ఏం చేశాడంటే మరి సౌలు తన బిడ్డలకి ఏమి ఇవ్వలేదు. భవిష్యత్తు ఇవ్వలేదు దేవుని బిడ్డ. భవిష్యత్తు ఇవ్వలేదు. తన అవిధేయత, దేవునికి లోబడని తన తత్వం, దేవుని మాట ఇనని తన తత్వం, తానే రాజునన్నటువంటి ఒక పరిస్థితి తననేం చేసిందంటే, తన బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేసేటట్టు చేసింది. నిజమే. ఈరోజు తల్లిదండ్రులుగా పిలువబడుతున్న వారు, మరి మీ బిడ్డలకు భవిష్యత్తు ఇచ్చేటట్లుగా మీ జీవితాలు ఉంటా ఉన్నాయి. మీతో పాటే మీకన్నా ముందే మీ బిడ్డల జీవితాలు మరి మీ కళ్ళ ముందే ముగింపులోకొస్తా ఉన్నాయా? మరి నాకు తెలీదు. ఏ దోషం అడ్డుపడుతుందో, ఏ పాపం అడ్డుపడుతుందో, ఏ పరిస్థితులు అడ్డుపడుతున్నాయో మరి మీ బిడ్డలు మీకన్నా ముందే ముగింపులోకి లేదా మీతో పాటు ముగిపోవడం, ఆ వంశం అంతటితో అంతరించిపోవడం అదొక శాపం. అది దైవ చిత్తం కాదు. ఏదో దేవునికి వ్యతిరేకంగా చేయడాన్ని బట్టి వచ్చినటువంటి ఒక
భయంకరమైనటువంటి పరిస్థితి అని సౌలు ద్వారా దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనం ఏం చేయాలంటే భవిష్యత్తు మరణం సౌలు తనను తాను మరి ఆ కత్తి మీద ఆ యొక్క దాని మీద పడి చనిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కత్తి మీద పడి చనిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ కత్తి మీద పడి చనిపోయాడా లేదా అని అక్కడ ఉన్న అతని వ్యక్తి అమాలేకుడు ఏం చేస్తుండే కత్తి లాగితే మరణం అయిపోతాడు దేవుని బిడ్డలారా. మరి చూడండి ఈరోజు మరణం కోసం ఎట్లా సొంతంగా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడో మానవుడు ఏదో ఒక రూపంగా ప్రేమ ఫెయిల్ అయిందనో, మరి అడిగిన బండి కొనీయలేదనో, లేదా ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయ్యారనో, లేకపోతే ఎన్నో రకాలుగా మానవుడిని మరి సాతాను మరణానికి సొంతంగా ఆలోచనలు చేసేటట్లుగా చేస్తా ఉన్న రోజులు దుర్దినాలు దేవుని బిడ్డలారా. అందుకే ఎఫెసీ పత్రిక 6లో అంటాడు సమయాన్ని పోనీయక సద్వినియోగపరుచుకొని మరి దేవుని ఎదుట మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి చూడండి సౌలు తన సమయం ఉన్నప్పుడు, దేవుని ఆత్మ తనతో ఉన్నప్పుడు, మరి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా తన సొంత నిర్ణయాలతో ప్రయత్నించినప్పుడు, మరి దేవుని ఆత్మ లేని సమయంలో తనెంత ప్రయత్నం చేసినా తన ప్రాణాన్ని, తన బిడ్డల ప్రాణాన్ని కాపాడుకోలేనటువంటి వ్యక్తిగా సౌలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అలాగే చూస్తే మరి మొదటి రాజుల గ్రంథం 3 అధ్యాయంలో 7 వచనంలో ఒక మాట చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 3 అధ్యాయం 7 వచనములో మరి దావీదు మరి సొలొమోన్ మహారాజుని గురించినటువంటి విషయాలను గురించి మనం చూసినట్లయితే అంటాడు, "నా దేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించినందున వారి లెక్కబెట్టుటకు, వారి విశాల దేశమును తనిఖీ చేయుటకు అసాధ్యం." దావీదేమో తన బిడ్డైనటువంటి సొలొమోనుకి భవిష్యత్తు ఇచ్చాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దావీదు 7 సార్లు దినమునకి 7 సార్లు దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. దేవుడు చెప్పే మాట ఇంటా ఉండేవాడు. ఒక్క బెత్షెబ విషయంలో తప్ప మరి ఎక్కడ కూడా దావీదు మరి పడిపోయిన పరిస్థితులు లేవు. అందుకే దావీదు తన బిడ్డకి ఏమి ఇవ్వగలిగాడంటే భవిష్యత్తుని ఇవ్వగలిగాడు దేవుని బిడ్డలారా. భవిష్యత్తునిచ్చి మంచి భవిష్యత్తు ఇచ్చాడు. ఏంటంటే తన సింహాసనాన్ని, తన భక్తి జీవితాన్ని సొలొమోన్ మహారాజుకు కూడా మరి దావీదు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. వివేక హృదయం కలిగి వీరిని ఎలా పరిపాలించాలో నాకు నేర్పని ఒక దేవుడు మెచ్చే ప్రార్థన, దేవుడు మెచ్చే దేవుని హృదయానికి ఉల్లాసాన్ని, సంతోషాన్ని కలగజేసేటువంటి ప్రార్థనా జీవితాన్ని సొలొమోను మహారాజు దావీదు మహారాజు దగ్గర నుండి నేర్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. తర్వాత సొలొమోను మహారాజు పరిస్థితి వేరేగా ఉంది. అది ఇప్పుడు మన టాపిక్ కాదు గానీ, మరి నేనేం మాట్లాడుతా ఉన్నానంటే, నీవు ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ బిడ్డలకు భవిష్యత్తు దావీదు తన భక్తి జీవితంలో తన బిడ్డలకు భవిష్యత్తు ఇచ్చాడు. తన రాజ్యాన్ని తన బిడ్డలకు వచ్చేటట్లు చేశాడు. ఈరోజు మరొక తల్లి, తండ్రిగా మరి నీ ఆస్తిని నువ్వు లేకపోతే నీకున్న జ్ఞానమును నీ వరకే మట్టిలో కలిపేసుకుంటున్నావా? నీ బిడ్డలకు భవిష్యత్తు ఇచ్చేటట్లుగా నీ పరిస్థితులు ఉంటా ఉన్నాయా? లేదా నీ అంతట నువ్వే సెల్ఫ్‌గా మరి సూసైడ్ చేసుకునేటువంటి ఒక స్పిరిట్స్‌తో, ఇబ్బందులతో రకరకాల పరిస్థితుల మధ్య నీవుంటున్నావా? దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కాబట్టి మన జీవితంలో ఏం జేయాలంటే మరి దేవుని ఆత్మ కలిగి చేసిన యుద్ధాలతో మనకి మహిమొస్తది దేవుని బిడ్డలారా. దేవునికి మహిమొస్తది. మనకి ఘనతొస్తది దేవుని బిడ్డలారా. దేవుని ఆత్మ లేకుండా చేసే యుద్ధాలు మన వంశమే మరి సమూల నాశనం అయిపోయిద్ది. మరి ఎవరు మిగలనటువంటి పరిస్థితి అనేది ఏర్పడతా ఉంటది. మరి ఎంత దయనీయమైన స్థితి సౌలుది. ఎంత మంచి స్థితి మరి దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుది. సౌలు కుమారులు ఎవరు లేరు. కానీ దావీదు కుమారుడు సొలొమోను మహారాజు మరలా రాజుగా ఉండి ఇజ్రాయేల్‌ని ఏలడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నీ భక్తి జీవితం ద్వారా, నీ ప్రార్థనా జీవితం ద్వారా నీ బిడ్డలకు నువ్వు భవిష్యత్తుని ఏర్పాటు చేసే రహదారి నువ్వు వెయ్యాలి. ఈరోజు మరి నిజంగా భక్తి జీవితాన్ని సవాలు చేసే పరిస్థితులు నీ బిడ్డలను భక్తిలో ఎదగనీయకుండా, దేవుని ఆత్మలో నడిపించకుండా ఎన్నెన్నో నీ బిడ్డల చుట్టూ కనబడతా ఉన్నాయి. నీ బిడ్డలతో నువ్వు పోరాటం చేయలేవు. ప్రతి నిత్యము కూడా కన్నీరు గారుస్తూ, ప్రార్థన చేస్తూ, నీ బిడ్డల చుట్టూ దేవుని దేవుని దూతల కాపుదల, దైవికమైనటువంటి పరిశుద్ధాత్మ జ్ఞానము నీ బిడ్డలకుండాలని ప్రార్థన చేస్తేనే వాళ్ళు నీ మాట ఇనే రోజులు. నువ్వు దేవుని మాట ఇంటే ఆటోమేటిక్‌గా వారు కూడా నీ మాట ఇంటారు. నువ్వు దేవుని మాట ఇనకపోతే నీ బిడ్డలు కూడా నీ మాట ఇనే పరిస్థితులేమీ కనబడవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకు భవిష్యత్తు ఇచ్చేవారుగా మీరుండాలి. మీ బిడ్డ యొక్క ప్రార్థన
ప్రార్థన నేర్పేవారుగా మీరుండాలి. దైవ జ్ఞానం, వాక్యాలు నేర్పేవారుగా మీరుండాలి. మీ బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసేవారుగా మీరుండాలి. మీ బిడ్డలకి మీకున్న దానిలో భవిష్యత్తివ్వాలి. శరీరానుసారమైన భవిష్యత్తు కాదండి. నువ్వు తాగితే నీ బిడ్డ తాగడం కాదు. నువ్వు సిగరెట్ కలిస్తే నీ బిడ్డ సిగరెట్ కాల్చడం గాదు. నువ్వు వ్యభిచారం చేస్తే నీ బిడ్డ ఇయి కాదు. నువ్వు చదువుకుంటే నీ బిడ్డ చదువుకోడు. నువ్వు ప్రార్థనకెళ్తే నీ బిడ్డ ప్రార్థనకెళ్తాడు. ఇట్లాంటి మంచి మార్గాల్లో ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డలను నువ్వు ముందుకు నడిపించి వారికి భవిష్యత్తు ఇచ్చినట్లయితే వారు సంఘానికి, సమాజానికి, దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా, దేశానికి ఉపయోగకరమైనటువంటి పాత్రలుగా మరి నీ బిడ్డలుంటారు. ఈరోజు యువత పరిస్థితి బహు దారుణంగా ఉంది కాబట్టి ఎవరి తల్లిదండ్రులు గావాలి, ఎవరి అక్క చెల్లెలు గావాలి, ఎవరు తోడబుట్టిన వాళ్ళు వారు మన వారి కొరకు ప్రార్థన చేసేటువంటి అనుభవంలోకి వారిని క్రీస్తు కొరకు పట్టుకోవడానికి మోకాళ్ళను, ఉపవాస ప్రార్థన అనుభవం, జాగారాల అనుభవం కలిగి ప్రార్థన పూర్వకంగా మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకు భవిష్యత్తుని ఇచ్చేటట్లుగా మీ భక్తి జీవితం ఉండాలని కోరుకుంటూ, అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రభు పేరట మనవి చేస్తూ, దేవుణ్ణి ఆశిస్తూ మరి ఇట్టి మానవులు దేవుని ఇంటి మాటలు దేవుడు దీవించి, ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.